హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. ఈసారి మా ప్రయాణం బెంగళూరు నుంచి కుకి సుబ్రహ్మణ్యానికి వెళ్ళాం. కుకి సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పేరు సుబ్రహ్మణ్యం రోడ్. ఈ రూట్లో మార్నింగ్ 7 o'clockకి విస్టాడామ్ కోచ్ ఉన్నటువంటి ఒక ట్రైన్ ఉంది. దాన్ని కార్వార్ ఎక్స్ప్రెస్ అంటారు. దాని ట్రైన్ నెంబర్ 16515. ఈ ట్రైను ట్యూస్డే, థర్స్డే, సండే మాత్రమే ఉంటుంది. మీరు దాంట్లో ట్రావెల్ చేస్తే కనుక మీరు ప్రకృతి సౌందర్యాల్ని ఎంతో ఆనందిస్తారన్నమాట అండి. ఎందుకంటే జలపాతాలు, బ్రిడ్జెస్, తర్వాత గుహలు ఎన్నో చాలా చాలా బాగుంటుంది. మాకు కుదరలేదు, నైట్ ఎక్కి మార్నింగ్ దిగాం. మార్నింగ్ ట్రైన్ దిగ్గానే ఇక్కడికి బస్సు వస్తుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దూరం 13 కిలోమీటర్లు. అక్కడ నుంచి మేము బస్సులో బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి ఆటో మీద మేము ముందుగా బుక్ చేసుకున్నటువంటి అనగా గెస్ట్ హౌస్కి వెళ్ళాం. ఇక్కడ దేవస్థానం వారివి ఇంకా ఆశ్లేష, అనంత కూడా ఉన్నాయి. వాటిలో ఈ అనగా గెస్ట్ హౌస్ బాగుంది, కొంచెం కాస్ట్లీ కూడాను. మేము 3 బెడ్ తీసుకున్నాం. ఎందుకంటే నేను, నా శ్రీమతి మరియు నా కజిన్ వచ్చాం. అందుకని మేము 3 బెడ్ ఏసీ తీసుకున్నాము. అది 2000 రూపాయలు ప్లస్ జిఎస్టీ మాట అండి. అదే డబుల్ బెడ్ నాన్ ఏసీ అయితే 750 రూపీసే. ఇక్కడ ఒక్కబోస్తూనే ఉంది. ఏసీ తీసుకుంటేనే బెటరు. తర్వాత వర్షాలు కూడా అన్సర్టన్గా ఉంటాయి, గొడుగు తెచ్చుకోవడం మంచిది. మాకు అలాట్ చేసినటువంటి రూమ్ నెంబర్ 122లోకి వచ్చాం. రండి, రూము ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి. రూములో అయితే కనుక గీజర్ ఉంది, ఏసీ ఉంది. మేము అక్కడ నుంచి బయలుదేరి ఆటోలో కుమారధారకి వెళ్ళాము. కుమారధారలో స్నానం చేయడానికి. ఇదే కుమారధార. పురాణాల ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించిన తర్వాత ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లు చెప్తారు. అందువల్ల ఈ నదికి కుమారధార అని పేరు వచ్చింది. కుమార అంటే సుబ్రహ్మణ్య స్వామి. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనానికి ముందు భక్తులు కుమారధారలో స్నానం చేయడం ఆనవాయితీ. ఈ స్నానం వల్ల పాపాలు తొలగి శరీరము, మనస్సు కూడా పవిత్రమవుతాయని నమ్మకం. మేము కూడా ఈ నదిలో స్నానం ఆచరించాం. ఆ తరువాత రూమ్కి వచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము దేవాలయానికి బయలుదేరాం. కుక్కే సుబ్రహ్మణ్యంలో ఉన్న సర్ప సంస్కార యాగశాల అనేది సర్పదోష నివారణ కోసం నిర్వహించే సర్ప సంస్కార పూజ జరిగే ప్రత్యేక ప్రదేశం. సర్పదోష నివారణ కోసం చేసే శాస్త్రోక్త క్రతువు. ఈ పూజను 2 రోజుల పాటు నిర్వహిస్తారు. పితృకర్మల మాదిరిగానే కొన్ని విధులు ఉంటాయి. సంప్రదాయ దుస్తులను ధరించాలి. భక్తులు ఇక్కడ సంతానం గురించి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నివారణ గురించి ఇక్కడ సర్ప సంస్కార పూజని నిర్వర్తిస్తారు. మేము పూజ చేయలేదు, కానీ ఆ క్రతువుని మాత్రం దగ్గరగా చూసాం. ఆ తర్వాత మేము ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాము. కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని చూసే ముందర ఆది సుబ్రహ్మణ్య స్వామిని చూడాలన్నటువంటి ఆనవాయితీ ఉండడం వల్ల ముందుగా మేము ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడానికి వెళ్ళాము. ప్రధాన ఆలయం నిర్మించబడక ముందు నుంచే ఈ ప్రదేశంలో నాగారాధన జరిగేదని విశ్వసిస్తారు. అందువల్ల దీనిని ఆది మొదటి సుబ్రహ్మణ్య క్షేత్రం అని పిలుస్తారు. సర్పదోషం, నాగదోషం ఉన్నవారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఆశ్లేష బలి వంటి పూజల తరువాత భక్తులు ఆది సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తారు.
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ పుట్ట, సర్పగుహ. భక్తులు పుట్టకు నమస్కరించి నాగదేవతల ఆశీర్వాదం కోరుకుంటారు. పురాణ గాథ ఏంటంటే, గరుడు నుంచి రక్షణ కోసం వాసుకి నాగరాజు ఈ ప్రాంతంలోనే ఆశ్రయం పొందాడని చెప్తారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వాసుకిని రక్షించి ఇక్కడే స్థిరనివాసం చేశారని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆది సుబ్రహ్మణ్యం దేవాలయంలో నా శ్రీమతి, నా కజిన్ కూడా ఇద్దరు దీపారాధన చేశారు. కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్ళినటువంటి భక్తులు సాధారణంగా మొదట కుమారధార స్నానం, తరువాత ఆది సుబ్రహ్మణ్య దర్శనం, ఆ తరువాతే ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తారు. ఈ క్రమంలో దర్శనం చేస్తేనే మరింత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయంలో ఇది బావి మూసేసి ఉంది. రండి, గర్భగుడిలోకి దర్శనానికి వెళ్దాం. లోపల వీడియో తీయనివ్వరు, ఇదిగో మీకు దూరం నుంచే తీశాను. స్వామివారిని దర్శించండి. ఇక్కడ స్వామివారి పుట్టలో ఉంటారు. ఆ తరువాత మేము స్వామివారి ప్రధాన ఆలయం చూడడానికి బయలుదేరి వెళ్ళాం. చూశారుగా, పచ్చని కొండల ఒడిలో మేఘాల నీడలో నిలిచినటువంటి గోపురం, గంటల నాదంతో గాలిపాటలు కలిసిన చోటు, భక్తి ప్రకృతిని ఆలింగనం చేసుకున్నటువంటి పవిత్ర భూమి, అదే కుక్కే సుబ్రహ్మణ్యం. ఈ ఆలయం ఎదురుగుండా మనకి హోటల్స్, వసతి సదుపాయం ఉంది. తర్వాత ఫుడ్ విషయంలో 2 విష్ణువర్ధన్ ఒక హోటలు, మైసూర్ కేఫ్ అని మరొక హోటల్ ఉన్నాయి. తర్వాత మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ట్యాక్సీలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేము వర్షంలో వెళ్ళామేమో, ఆ కొండలు మరింత పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అడవుల నుంచేటువంటి వీచే చల్లటి గాలి, పక్షుల కిలకిలా రావాలు, ఆలయంలో వినిపించే గంటల నాదం కలిసి ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇచ్చాయి మాకు. ఇదిగోండి, ఇది రథం, బ్రహ్మరథం అని అంటారు. ఇది ఆలయ ప్రధాన ఆకర్షణలో ఒకటి. ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో స్వామివారిని రథంపై ఊరేగిస్తారు. చూడండి, ఇక్కడ ఆలయం దగ్గర ఉన్నటువంటి కౌంటర్స్ చూపిస్తున్నాను. ఇది సేవా కౌంటర్. ఇక్కడ మనం చెప్పాను కదా, మీకు సర్ప సంస్కారానికి, ఆశ్లేష బలి పూజకి, నాగపూజకి టికెట్స్ ఇక్కడే ఇస్తారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఇస్తే కనుక వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. 1 2 3 4 అలా సిస్టంలో. ఈ టోకెన్స్ పుచ్చుకుని మనం ఇందాక చూపించినటువంటి సర్పయాగశాలకు వెళ్ళి ఆ నెంబర్లో మనం కూర్చొని పూజ జరిపించుకోవాలి. అలాగే ఈ ప్రక్కన డొనేషన్ కౌంటరు, తరువాత ఈ ప్రోటోకాల్ సెక్షను, ఆ ప్రక్కగానే లగేజ్ కౌంటరు, లగేజ్ రూమ్ ఉంది. ఆ ప్రక్కగానే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. రండి, ప్రధాన ఆలయంలోకి మాతో పాటు మీరు కూడా దర్శించుదురు. కానీ ఈ దేవాలయంలో లోపల మనకి కుక్కే సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా సంపుటి నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇదే సంపుటి నరసింహస్వామి దేవాలయం. ఉగ్ర నరసింహస్వామి యొక్క నియంత్రిత రూపంలో ఒక సంపుటిని వ్యాస మహర్షి మధ్వాచార్యుల వారికి ఇచ్చింది. ఇది అభేద్యమైనది. అప్పటి బల్లాలరాయ రాజు ఈ సంపుటిని తెరవడానికి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు ఇది ఏనుగుల చేత కూడా తొక్కిస్తాడు. అయినా సరే ఇది పగలదు. అప్పుడు ఆ రాజుకి విపరీతమైన శరీరంలో మంటలు ఏర్పడతాయి. అప్పుడు పశ్చాత్తాపడి వేడుకున్న తర్వాత శాంతించబడతాయి. ఆ నరసింహస్వామి ఇక్కడ నియంత్రిత రూపంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన అమ్మవారిని దర్శిద్దాం రండి. ఇది గర్భాలయంలో స్వామివారి ముందు ఉన్నటువంటి వెండి ధ్వజస్తంభం. ఇది గరుత్మంతుని ప్రతీక. వాసుకి వదిలేటువంటి విషజ్వాలలను గరుత్మంతుని రూపంలో ఉన్న ఈ వెండి ధ్వజస్తంభం గ్రహిస్తుంది.
మనం ఈ వెండి ధ్వజస్తంభం ముందే చూడాలి. రండి, మీరు కూడా మాతో స్వామివారిని దర్శించండి. తర్వాత ఆలయం వెలుపల ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించాం. అక్కడ నుంచి బయలుదేరి బిలద్వారం వెళ్ళాం. బిలద్వారం అనేది కుకే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. బిల అంటే గుహ, ద్వార అంటే ప్రవేశ ద్వారం. అందుకే దీనిని బిలద్వారము అని పిలుస్తారు. స్థల పురాణాల ప్రకారము వాసుకి గరుడిని భయం నుంచి తప్పించుకోవడానికి ఈ బిలం ద్వారా వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శరణు పొందాడని విశ్వసిస్తారు. ఆ తరువాత మేము దొడ్డ గణపతిని దర్శించడానికి వెళ్ళాం. ఇదే దొడ్డ గణపతి ఆలయం. అటు పిమ్మట వనదుర్గాదేవి ఆలయానికి వెళ్ళాం. ఆ తరువాత మేము శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళాం. ఇక్కడ చూశాను కదండి, ప్రతి ఆలయం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. అందులో వర్షంలో వెళ్ళామేమో, నిజంగా చెప్తే నమ్మరు, ఆ కొండలు మరింత పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. అడవుల నుంచి వచ్చేటువంటి వీచే చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, ఆలయంలో వినిపించే గంటల నాదం కలిసి ఒక అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఆలయానికి ఎదురుగా కూడా కుమారధార నది ప్రవహిస్తుంది. కాకపోతే ఇక్కడ స్నానం చేయరు ఎవరను, అంటే కొంచెం రిస్కీ స్పాట్ అని చెప్పి నాకు పూజారి వారు చెప్పారు. మనం చేసాం కదా స్నానఘట్టం, అక్కడే చేయాలి. రండి, సోమేశ్వర స్వామి వారిని దర్శిద్దాం. కాంక్రీట్ జంగిల్ ఉన్నటువంటి ఈ రోజుల్లో మనకి పురాతనమైనటువంటి బావులు ప్రతి ఆలయంలో ఇక్కడ కనబడుతున్నాయి. ఈ బావి చూడగానే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అక్కడ నుంచి మేము ఆ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి బృందావనాలు చూడడానికి వెళ్ళాం. బృందావనాలు అంటే మహానుభావుల యొక్క సమాధులు. ఇవి భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రదేశాలుగా భావించబడతాయి. ఇవి కేవలం సమాధులు కావు, మహాత్ములు తమ తపస్సు, జపం, యోగ సాధనల ద్వారా పవిత్రం చేసినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు. అక్కడ నుంచి మేము బయలుదేరి బసవేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మిగిలిన ఆలయాలన్నీ కూడా మేము ఆటోలో చూసామండి. ఆటో వాడు 350 రూపాయలు తీసుకున్నాడు. చక్కగా ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఆలయాలన్నీ కూడా, ఉపాలయాలన్నీ కూడా మనకి చక్కగా చూపించాడు. ఇక్కడ ఆలయాలన్నీ కూడా కేరళ స్టైల్లో ఉన్నాయండి. కర్ణాటకలో ఉన్నప్పటికీ ఈ క్షేత్రం కేరళ స్టైల్లో ఉన్నాయి. కానీ ప్రతి ఆలయం కూడా ఎంతో ప్రశాంతంగా అయితే మాత్రం ఉంది. అక్కడ మనకు ఉండిపోయి 2-3 రోజులు అక్కడ కాలక్షేపం చేయాలన్నట్టుగా ఉంది.
అక్కడ నుంచి బయలుదేరి మేము ప్రధాన ఆలయానికి వచ్చాం. ఈ ప్రధాన ఆలయానికి వెనుక భాగం ఉన్నటువంటి పర్వతం పేరే కుమార పర్వతం. మేము అక్కడ నుంచి స్వామివారి ప్రసాదం స్వీకరించాం. ఇదండి మా యొక్క కుక్కీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం యొక్క విశేషాలు. మీరు నేను చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకుని మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇవన్నీ కూడా చూడండి. చాలా చాలా బాగుంది. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడడం కోసమని నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.